ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము పరశురామ జయంతి. సరే, పరశురామ జయంతి అనంటే ఆ రోజున మనం చేసేటువంటి పూజ విధి విధానము వలన యథార్థంగా ఆ రోజు అసలు ఎప్పుడు వస్తుంది అది అనంటే అక్షయ తృతీయ నాడు యథార్థంగా ఇది పరశురామ జయంతి. ఈ పరశురామ జయంతి అనేటువంటిది విష్ణుమూర్తి 6వ అవతారము పరశురాముని జయంతి మనం జరుపుకునేటువంటిది. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 6వ అవతారము పరశురాముడు. ఇది వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడే జరుపుకుంటూ ఉంటాము. ఈ పవిత్ర దినాన పరశురాముని షోడశోపచార పూజలు చేసి ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయడం ద్వారా జయంతిని జరుపుకుంటారు. సరే, ఈ పరశురామ జయంతి అనేటువంటి విశేషాలు కానీ జన్మ వృత్తాంతం కానీ తెలియజేయాలి అంటే జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు జన్మించాడు పరశురాముడు. విష్ణు యొక్క 6వ అవతారం పరశురాముడు. ఈ పండుగ అక్షయ తృతీయ రోజే వస్తుంది. ఇది ఎటువంటి శుభకార్యాలనైనా ప్రారంభించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి పరశురాముని పూజించి జమదగ్ని సుత వీర క్షత్రియాంతక ప్రభో అనే శ్లోకంతో అర్ఘ్య ప్రదానం చేస్తారు. ఈ రోజున చేసే దాన ధర్మాలు పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని, శక్తి ధైర్యం మరియు శత్రుజయం లభిస్తుంది అని నమ్ముతారు. పరశురాముడు తన తండ్రిని చంపిన క్షత్రియులపై కోపంతో తన గొడ్డలితో భూమిపై ఉన్న అహంకారపూరితమైన రాజులను అంతం చేసి న్యాయాన్ని పునరుద్ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు శివభక్తుడు మరియు చిరంజీవిగా పరిగణించబడతాడు. ఈ విధంగా పరశురాముడిది మనము ఆ రోజునే అంటే అక్షయ తృతీయ నాడే ఈ పరశురామ జయంతి అనేది కూడా జరుపుకుంటూ ఉంటాము. రాత్రి ప్రథమ యామం వ్యాప్తి కావాలి. ఇది పూర్వదినమున ఉంటే ఈ తిథిని గ్రహించాలి. అధికార గర్వంతో మదించిన అనేక మంది రాజులను మట్టుపెట్టి పృథ్వీపై ధర్మాన్ని నెలకొల్పటానికి అవతరించాడు పరశురాముడు. రాజులపై పగబట్టి 21 మార్లు రాజసమూహంపై తన గండ్రగొడ్డలితో దాడి చేసి ధర్మస్థాపన చేశాడు. సంపాదించిన సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకి ఋషులకి దానం ఇచ్చేసి భూమి మీద దైవభక్తి సత్కర్మాచరణ అస్తికత్వం నెలకొనేటట్లు చేశాడు. 1000 చేతుల కార్తవీర్యార్జునుని పరిమార్చిన పరశురాముడు శరణు వేడిన కొంతమంది రాజులను క్షమించి వదిలేశాడు. తండ్రి ఆనతిపై తల్లిని హతమార్చి తన పితృభక్తిని నిరూపించుకున్నాడు. ఆ తండ్రిని వరం అడిగి ఆ వర ప్రభావంతో తల్లిని తిరిగి బ్రతికించుకున్నాడు. ఇటువంటి పరశురాముని జయంతి కూడా ఈనాడే. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు పురాణ పఠనం, సద్గోష్ఠులు ఈ రోజు నిర్వహించటం ఆనవాయితీ. ప్రదోషకాలంలో పరశురాముని పూజించి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంత్రము జమదగ్న్య మహావీర క్షత్రియాంతకరో ప్రభో గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర. దీని అర్థం ఇది: క్షత్రియులను అంతం చేసిన ఓ పరశురామా, మహావీరా, నా అర్ఘ్యాన్ని దయతో స్వీకరించవలసినది. క్షత్రియులు అధర్మపరులై ప్రజలను పరిపాలించలేకపోగా పరశురాముడు అవతరించి 21 మార్లు భూమండలం అంతా వెతికి క్షత్రియుల్ని లేకుండా చేసి భార్గవరాముడు అని పేరు పొందాడు. తాను సంపాదించిన భూమిని అంతటినీ కశ్యప మహర్షికి ఇచ్చేసి తపస్సు చేసుకొనడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. ఇతడు చిరంజీవి అని అంటారు. దుష్టులైన క్షత్రియులను సంహరించి ప్రపంచాన్ని ఉద్ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. జమదగ్న కుమారుడైన ఇతడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి అయిన రేణుకాదేవిని సంహరించగా అతడి పితృవాక్య పరిపాలనకు మెచ్చిన జమదగ్ని మహాముని
వరం కోరుకోమన్నాడుట. తల్లిని బ్రతికించమని వరం కోరుకొని తన మాతృప్రేమను చాటుకున్నాడు. ఇది ఇప్పుడు ఈ తెలియజేసిన ఇవన్నీ కూడా ధర్మసింధు ఆధారంగా తెలియచేయటం జరిగింది.